ఇప్పుడు తాజాగా నాడు వైఎస్ జగన్ హయాంలో జరిగినట్టుగా ఇప్పుడే ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి లిక్కర్ స్కామ్లో నిన్న విజయసాయిరెడ్డికి ఇవాళ మిథున్ రెడ్డికి నోటీసులు అందాయి. సో ఇది దేన్ని ఎలా చూడాలి సార్? విజయసాయిరెడ్డి గారికి నోటీసులు అందిన మరుక్షణం ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ట్విట్టర్ ఏమంటారు, కోటరీలో బందీగా వైఎస్ఆర్సీపీ ఉందన్నట్టు మాట్లాడతారు. అసలు కోటరీ అనే పదం వాడే ముందు ఇతను ఉన్నన్ని రోజులు ఇతను లేడా కోటరీలో ఉన్నాడుగా. సో ఎలా అయిపోతుందంటే ఐడెంటిటీ క్రిసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, నేను నెంబర్ 2 అనే ఒక క్రేజ్ క్రియేట్ చేయించుకొని సోషల్ మీడియా చేతులు అంటే తనకు సంబంధించిన వ్యక్తి సోషల్ మీడియా ఆ రోజున రన్ చేయడం వలన ప్రమోట్ చేయించుకొని తర్వాత ఒకప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చూసేవాళ్ళు ఢిల్లీ పార్లమెంట్ వ్యవహారాలు, తర్వాత విజయసాయిరెడ్డి గారు వెళ్ళిన తర్వాత రాజ్యసభకి విజయసాయిరెడ్డి గారికి అప్పచెప్పారు. సో వైఎస్ఆర్సీపీ తరపున అంటే వైఎస్ఆర్సీపీకి ఉన్న ఎంపీలు రాజ్యసభ వాళ్ళకున్న బలానికి నువ్వు రిప్రజెంటేటివ్ అంతే కదా. కానీ ఇతనేమనుకున్నాడు అంటే నా బలం ఇది అనే ఒక ఓవర్ థింకింగ్ వెళ్ళిపోయి, అంటే పార్టీని వీడిన రోజు కూడా ఆయన ఐడియా ఏంటి, ఢిల్లీలో చక్రం తిప్పేస్తాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ లేకపోతే హూ ఈజ్ విజయసాయిరెడ్డి? ఈజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. ఇంకా అంతకంటే ముందుతా ఇంకా అంతకుముందు లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వటవృక్షం కింద నుంచొని ఈ నీడంతా నా వల్లనే అనుకునే అంత భ్రమలో కలిపాడు ఆయన. ఈ కేసుల భయానికి ఇప్పుడు చూడండి, కోటరీయో ఏదో ఒకటి. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండారో ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మనం తప్పు చేయనప్పుడు మనం నిలబడదామని అంత గట్టిగా నుంచున్నారో, ఆయనతో పాటు మిగిలిన ఉన్నవాళ్ళు నిలబడినట్ట పార్టీకి రిజైన్ చేసి కేసులకు భయపడి వెళ్ళిపోయినా నువ్వు ధైర్యంగా నిలబడుతున్నట్ట. అసలు ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ నిజంగా కోటరీ ఉందనుకుందాం, ఆ కోటరీలో ఉండే అర్హత కూడా నీకు లేదు కదా. ఆ కోటరీని ఎలా ప్రశ్న చేస్తావు? ఆ కోటరీని ప్రశ్నించే స్థాయి ఇప్పుడు ఇతనికైతే లేదు కదా. కేవలం ఏంటంటే ప్రజెంట్ నోటీసులు రాగానే ఐడెంటిటీ క్రిసిస్ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండు కలిపి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ థింగ్. 2, మళ్ళీ మిథున్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. విచారణ, ఆయనకు రెగ్యులర్ బెయిల్ వచ్చింది. విచారణ ఎప్పుడు నోటీసులు ఇచ్చినా వెళ్ళి విచారణకు కోఆపరేట్ చేయాలి, అది లీగల్ ప్రొసీజర్. కాకపోతే ఇక్కడ ఇందులో రాజకీయ కోణం గురించి మాట్లాడుకుందాం. ఏదైనా ఒక కేసు ఫైల్ అయిన తర్వాత అరెస్టులు జరిగితే 90 days లోపు దాని ఛార్జ్షీట్ కంప్లీట్ చేయాలి. చేయని పక్షాన ఒక ఎక్యూజ్డ్ రైట్ ఏంటి, మోర్ దాన్ 90 days జైల్లో ఉండాల్సిన అవసరం లేదు కేసు మీద. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నెలలు గడిచిపోతున్నాయి. ఆల్మోస్ట్ 200-300 daysకి వచ్చేస్తుంది. వీళ్ళు ఏదో ఒక కొత్త కేసు, కొత్త ఛార్జ్షీట్ వేయటమో, ఇండివిజువల్ ఛార్జ్షీట్లు వేయటమో, ఈ విధంగా ఈ కేసును ప్రొలాంగ్ చేయాలని చూస్తున్నారు తప్పితే, ఇప్పుడు ప్రభుత్వం మీ దగ్గరే ఉంది. సిట్ కానివ్వండి, మీరు వేసే సిఐడి అవనివ్వండి, ఏది వేసినా ఆఫీసర్లంతా మీకు అనుకూలం ఉన్న వాళ్ళనే వేశారు. అన్నిటికంటే ముఖ్యంగా A1 ఎవరైతే ఏపీ బెవరేజెస్ ఎండీగా వర్క్ చేసిన వాసుదేవరెడ్డి గారు ఉన్నారో అతను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అతను కూడా మీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అంటే ఆ వ్యవహారాలు చూసిన ఒక ఐఆర్టీఎస్ వ్యక్తి మీతోనే ఉన్నాడు అండ్ డిపార్ట్మెంట్ మీతోనే ఉంది. అన్నీ ఉండి మీరు 90 daysలో ఛార్జ్షీట్ వేయలేకపోతే ఇది ఎవరు తప్పండి? మొన్న ఒక ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది, రెగ్యులర్ బెయిల్ కాకుండా. ఎవరికి? ఐఎస్ ధనంజయ రెడ్డి గారు, బాలాజీ గోవిందప్ప అండ్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికి. వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ వస్తే దీన్ని కూడా రద్దు చేయమంటే మళ్ళీ వీళ్ళు హైకోర్టు రద్దు చేస్తే మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టులో వేసిన తర్వాత సుప్రీంకోర్టు రేపు జనవరి అంటే ఈ మంత్ 21వ తారీఖు దాని తీర్పు ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, యాజ్ ఏ అక్యూజ్డ్ వాళ్ళ రైటు 90 daysలో మీరు పని కంప్లీట్ చేయలేక వాళ్ళ బెయిల్ని క్యాన్సిల్ చేయమనే రైట్ మీకేడ ఉంది ఎగ్జాక్ట్లీ అని ముందు కౌంటర్ ఇవ్వమని సిట్ని కౌంటర్ ఇవ్వమని. అప్పుడు దాకా మీరేమి సరెండర్ అవ్వాల్సిన అంటే వెళ్ళి జైలుకి సబ్మిషన్ ఎన్ని అవసరం లేదు, మీరు ఫ్రీగా ఉండండి, ఆ రోజు తేలుద్దాం అన్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది. అంటే వీళ్ళు చూడండి ఎంత దుర్మార్గంగా. ఒక కేసు నడుస్తున్నప్పుడు ఇండివిజువల్గా ఛార్జ్షీట్లు ఫైల్ చేయడాన్ని యాక్సెప్ట్ చేయమని కోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఇవన్నీ పక్కన పెడుతూ అంటే ప్రజలలో ఈ లిక్కర్ అనే దాన్ని ఇంకో 2 సంవత్సరాలు కొనసాగించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లిక్కర్లో అవినీతి జరిగింది, ఆ ప్రభుత్వం వస్తే మీకు మళ్ళీ బ్రాండ్లు ఎవరు అని గుర్తు చేయడానికి. ఎందుకంటే నాణ్యమైన మద్యానికి ఓట్లు వేసిన ఓటర్లని మళ్ళీ నాణ్యమైన మద్యము లేదు అంటే లిక్కర్ బేస్డ్గా రాజకీయం చేయాలనే ఒక ఉద్దేశం అయితే అక్కడ క్లియర్గా కనబడుతుంది. సో
జనరల్గా ఇన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఇప్పటికి ఛార్జ్ షీట్ వేయకుండా విచారణ పేరుతో కొనసాగిస్తుంటే చూసే ప్రజలకు కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది సార్, ఇది కేవలం రాజకీయ కోణంలోనే జరుగుతుంది, ఇంక ఏ దురుద్దేశం అంటే ఇందులో ఎలాంటి తప్పు జరగలేదనేది కూడా ఇంకొన్ని రోజులకు అర్థమైపోతుంది. అవును.